ఎవరు కూడా రామాయణాలు చదువుతున్నారు. People go through Ramayana. పెద్ద పెద్ద తలదిండు మాదిరి ఉండేటువంటి పుస్తకాలంతా తెచ్చి పెట్టుకుంటున్నారు. They got the books of the size of pillow. ఏం ప్రయోజనము? What is the use? కంఠస్థం చేస్తుంటారు. They get it by heart. కానీ సారాన్ని ఇంతైనా కూడా దాన్ని గ్రహించలేరు. They get it by heart, read it repeatedly, but they don't carry any essence. పూర్వకాలం నందు భారతదేశం నందు రామాయణం యొక్క చరిత్రను ఎవరు కూడా వినటువంటి వారు ఉండరు. In fact, most of you must have necessarily heard Ramayana. కొన్ని వేల సంవత్సరం జరిగినప్పటికీ నేటికి కూడా రామాయణ చరిత్ర ఏమాత్రము తెరదరిగిపోలేదు. Though thousands of years passed, yet Ramayana is read and gone through. ఎప్పటికప్పటికి నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంటుంది. Ramayana is ever new, ever brilliant, ever fresh. రామనామం తలచినటువంటి వారికి, The one who chants name రామ రూపాన్ని దర్శించినటువంటి వారికి, the one who sees Rama form, లేదు. they don't have any kind of worldly desire. ప్రపంచం లోపల రామశక్తిని, రామనామమును ఎంతవరకు వర్ణిస్తూ వచ్చిండాడు వాల్మీకి చాలా గొప్పగా వర్ణించాడు. Valmiki described in full the greatness and the depth of Rama's name and his form.